క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఈ రోజున ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఖచ్చితంగా వాక్యం ద్వారా మీరు బలపరచబడతారని నేను నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువును మనం విశ్వసించినప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తాం. దేవుని యొక్క మహిమను చూచేవారుగా మీరు ఉండాలని నేను ప్రభుని ప్రార్థిస్తున్నాను. వాక్యంలోనికి వెళదాం. పౌలు భక్తుడు అనేకమైనటువంటి పత్రికలు రాశారు. అందులో ఒక పత్రిక కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక. కొలస్సులో ఉన్నటువంటి వారికి రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. అద్భుతమైనటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభుని గురించి, ఆయన యొక్క సిలువ త్యాగాన్ని గురించి పౌలు భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. సిలువను గురించి అనేక సందేశాలు వింటూ ఉంటాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యొక్క విలువ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము రక్షించబడతాం. యేసు రక్తములో మనం కడగబడినప్పుడు విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి రక్తంలో మనం కడగబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. పౌలు భక్తుడు అదే అంటారు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి ఆయన అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చును వారే. అయితే రోమా 5:9 అంటారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన మనము దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షింపబడతా ఉన్నామని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఈ 3 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మాటల్లో మనం చూస్తే చేవ్రాతను తుడిచివేసి అంటున్నాడు. మనకు విరోధముగా ఉన్నటువంటి పత్రమును మేకులతో సిలువకు కొట్టి, విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసినాను. ఏంటి మేకులతో కొట్టాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు? ఏం కొట్టారు? మేకు చేవ్రాతను తుడిచివేసి అంటే ఏం రాయబడి ఉంది? మన గురించి ఏం రాయబడి ఉంది? బాగా గుర్తుపెట్టుకోవాలి. రోమా సామ్రాజ్యంలో ఎవరైనా నేరం చేసిన వారికి ప్రిజన్లో జైల్లో వేస్తారు కదా, ఆ జైలుకి బయట, ఆ రూమ్ బయట, సెల్ బయట బోర్డు ఉంటుంది. ప్రతి ఒక్క సెల్కు బోర్డు ఉంటుంది. వారి ఆ నేరం యొక్క వివరాలు అందు మీద రాసి ఉంటుంది. నువ్వు పలానా నేరం చేశావు, నీవు పలానా తప్పు చేశావు, నీవు పలానా హత్య చేశావు, పలానా హంతకుడు లేదా తిరుగుబాటువాడు లేదా దేశద్రోహం కేసు, ఇట్లా ఆ కేసు వివరాలు రాయబడి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆ ప్రిజన్ మీద రాయబడి ఉంటుంది. దానిని ఒక మాటలో మనం చెప్పాలి అంటే ఆ రుణపత్రము అని కూడా అనొచ్చు. సర్టిఫికెట్ ఆఫ్ డెట్. మనము ఏ విషయంలో రుణస్తులుగా ఉన్నామో ఆ యొక్క పత్రము అక్కడ రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడినప్పుడు కూడా ఆయన గురించి రాశారు. అక్కడ పైన వివరం రాశారు. సిలువ పైన తలపైన పై విలాసము రాసి పిలాతు అక్కడ యేసుక్రీస్తు ప్రభువును వేలాడదీసినట్లు మనం చూస్తున్నాం. సిలువలో ఏం రాయబడింది అంటే INRI అని ఉంటుంది. చాలామంది చూసే ఉంటారు. INRI, ఐసస్ నాజరేనస్ రెక్స్ ఇడియోరమ్ అంటారు. ఐసస్ అంటే యేసు, నజరేనస్ అంటే నజరేతువాడు. నజరేతువాడైన యేసు రెక్స్ ఇడియోరమ్, రెక్స్ అంటే కింగ్, ఇడియోరమ్ అంటే యూదుల రాజు.
ఐసస్ నాజరైనస్ రెక్స్ ఇడియోరం అంటే నజరేయుడైన యేసు యూదుల రాజు అని దాని అర్థం. ఎందుకు అట్లా రాయబడి ఉంది? ఎందుకు ఆ విధంగా రాసి ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభు పిలాతు ఆయన ప్రశ్నించిన సమయంలో ప్రభు ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు, కానీ ఒక మాట అన్నారు, నీవు యూదుల రాజువా అని. లూకాసు వార్త 23వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నీవు యూదుల రాజువా అని అడిగినప్పుడు ప్రభు వారు నీవు అన్నట్టే అన్నారు. అప్పటి వరకు ఏ కేసు మీద, ఏ నేరం మీద యేసుక్రీస్తు ప్రభుని సిలువేయాలో అర్థం కావట్లేదు. ఆయన ఏ నేరం లేదు, ఆయన ఏ తప్పిదము చేయలేదు. జన్మ కర్మ పాపము లేని వారు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ప్రపంచంలో. మరి ఏ నేరము లేదు కదా, ఎట్లా ఆయన్ని శిక్షించాలి? ఏదో ఒక నేరం మోపబడాలి. ఏమని నేరము మోపారు చివరికంటే, యేసుక్రీస్తు ప్రభు తిరుగుబాటు చేశాడు, నేను యూదుల రాజు అన్నాడు. రాజు అయినటువంటి కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. రాజద్రోహం కేసు పెట్టారు, తిరుగుబాటు కేసు. నేను రాజును అన్నాడయా, నేను యూదులకు రాజును అని పలికాడని చెప్పి కేసు నమోదు చేశారు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ అంశాన్ని. ఎందుకంటే 3 సార్లు పిలాతు అడిగినలో ఏ దోషం కనబట్టలేదు. ఫైల్ మరలా రాజుగారికి పంపించారు. రాజుగారు కూడా చూసి బెయిన్లో ఏ దోషము కనబట్టలేదని తిప్పి పంపాడు ఫైల్ని పిలాతు. ఈ వైనంలో ఎట్లా ఎన్ని సిలివేయాలి, ప్రజలకు భయపడి ప్రజలు మెప్పించాలని పిలాతు ఆశపడ్డాడు. పిలాతు భార్య కూడా చెప్పింది, పొంతి పిలాతు భార్య, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అని. అయినా కూడా ప్రెషర్ తట్టుకోలేక యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించాడు. ఏ కేసు మీద అంటే, ఈయన రాజుని చెప్పుకుంటున్నాడని చెప్పి తిరుగుబాటు కేసు, రాజద్రోహం కేసు కింద యేసుక్రీస్తు ప్రభును సిలువకు అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించి బరబ్బాను విడుదల చేశారు, బందిపోటు దొంగను విడుదల చేశారు. అందుకే ఆ పై విలాసము ఆ విధంగా రాశారు, యూదుల రాజు అని. ఈయన రాజు అని చెప్తున్నాడు అని చెప్పి రాశారనే విషయాన్ని గుర్తించాలి. అయితే అదేవిధంగా మనకు కూడా ఒక అడ్రస్ ఉంది. మానవుడికి ప్రతి ఒక్కరు కూడా ఒక అడ్రస్ ఉంది. ఏంటి అడ్రస్ అంటే పాపి. మన పై విలాసం మనం రాయాలి అంటే మనము ఘోర పాపులం. అయ్యో నేను చిన్నప్పుడు నేను ఏ తప్పు చేయలేదు అని అనుకోవచ్చేమో, కానీ మన పుట్టుకే పాపం. దావీదు అంటాడు కదా, నేను తల్లి గర్భంలోనే పాపం ద్వారా నేను రూపొందించబడ్డాను అంటాడు. కాబట్టి నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్న వారే. కొంతమంది అనుకుంటారు, నేను నీతిమంతురాల్ని, నేను చాలా పర్ఫెక్ట్గా జీవిస్తూ ఉన్నాను, ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్, ఐఎమ్ మిస్సెస్ పర్ఫెక్ట్ అని అనుకోవచ్చేమో, కానీ మన పుట్టుకే పాపం. మనం పాపం ద్వారా ఒక స్త్రీ పురుషుడు సంభోగిస్తే మనం జన్మించామన్న విషయాన్ని మర్చిపోకూడదు. జన్మ కర్మ పాపం లేని వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో పరీక్షలు రాస్తుంటాం. స్కూల్ పరీక్షలు, ఇంటర్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, రకరకాల పరీక్షలు ఉంటాయి. అంటే ఎక్కువగా కామన్గా 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ తీసుకుంటే పాస్ మార్క్ వచ్చి 35 మార్క్స్, 100కు 35 వస్తే పాస్. అంటే నువ్వు ఎక్కువ తప్పులు రాసినా కూడా నువ్వు పాసే. 65 మార్కులు తప్పులు రాసి 35 మార్కులు కరెక్ట్గా రాస్తే నువ్వు పాస్ అయిపోయినట్లే. అది ఈ లోకంలో జరిగేటువంటి పరీక్షలలో ఉండేటటువంటి తీరు. కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు 100కు 99 మార్కులు వచ్చినా కూడా ఫెయిలే. 99 వచ్చినా కూడా ఫెయిలే, గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అయి అగును అని రాయబడతా ఉంది. ధర్మశాస్త్రం అంతా కూడా నువ్వు తప్పిపోకుండా ఉండి ఒక్క ఆజ్ఞనే, జస్ట్ ఒకటే కదండి నేను తప్పిపోయింది, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే
అన్ని విషయాలలో కూడా నువ్వు అపరాధి అవుతావని నేను చెప్పట్లా, బైబిల్ సెలవిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా మనం చూస్తే మనము పుట్టుకతోనే మనం పాపులం, నీతిమంతుడు ఒకడు కూడా లేడు. అందుకే అక్కడ మరి అనుకున్నారు, అక్కడ ప్రజలు యేసుక్రీస్తును సిలువేసినప్పుడు ప్రజలు అనుకున్నారు, ఈయన రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, అందుకే ఈయన సిలువేశారు. ఆయన రాజునని చెప్పుకున్నాడు, అందుకే సిలువేశారు అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దానికోసం కాదు సిలువేయబడింది. ఆయన నేరం చేసి సిలువేయబడలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన క్రియలను, పాపపు క్రియలను బట్టి సిలువేయబడి, ఆయన పాపమే చేయలేదు. మరి ఎందుకు సిలువేయబడ్డారంటే అక్కడ ప్రజలకు తెలియలా, ఆయన ఏదో రాజు అని పలికాడు కాబట్టి సిలువేశారు అనుకున్నారు. కాదు, ప్రభు మన నేరాలు, మన పాపముల నిమిత్తం మనకు ప్రతిగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించారు. మనకు ప్రతిగా సిలువలో మరణించారు. యేసుక్రీస్తు ప్రభు చేతులకి కాళ్ళకు శీలలు కొట్టారు. అయితే ప్రభు మన జీవితాల్లో ఏం చేశారంటే మన అపరాధాలను అక్కడ సిలువకు కొట్టాడు అంటున్నాడు పౌలు భక్తుడు. మన అపరాధంను మేకులతో సిలువకు కొట్టి అంటూ ఉన్నాడు. ఇక్కడ అదే కదా రాయబడతా ఉన్నటువంటి మాట, మన అపరాధములను మేకులతో కొట్టి అంటున్నాడు. చూడండి, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేబురాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి అంటున్నాడు. కాబట్టి మన వివరాలు, మనం ఎక్కవలసినటువంటి సిలువ మీద ఉండే వివరాలు ఏంటంటే పాపి. ఆ చేవ్రాతను కొట్టివేస్తున్నాడు. ఏమేం కొట్టివేశాడు? ఒక 6 అంశాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 6 అంశాలు గుర్తుపెట్టుకుందాం. ఏమి సిలువ కొట్టారు ప్రభు? ఆయన సిలువ వేయబట్టడం ద్వారా మన జీవితాల్లో ఉన్నటువంటి వేటిని ఆయన సిలువకు మేకులతో కొట్టి మనం నీతిమంతులుగా చేశాడో ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. నెంబర్ 1, మొదటిది మన పాపములన్నిటినీ కూడా ఆయన మేకులతో సిలువకు కొట్టివేశాడు. మన పాపములను ఆయన కొట్టివేశాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. పాపి అనే చేవ్రాతను, మన మీద ఉన్నటువంటి చేవ్రాతను ఆయన కొట్టివేశాడు. ఇంకా లేదు, నువ్వు పాపివి కాదు అంటున్నాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఈ రోమీలకు రాసిన పత్రికలో చూస్తే 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ప్రభువు నందుండే వారికి ఏ శిక్ష విధి ఉండదు. యేసుక్రీస్తు ప్రభు రక్తములో విశ్వాసము ద్వారా కడగబడినట్లయితే నీ మీద నేరం మోపువాడు ఎవడు కూడా లేడు. పౌలు భక్తుడు ఇదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33, 34 వచనాల్లో ఒక మాట అంటాడు, చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33, 34లో చూస్తే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. ఎవరు ఇంకా మన మీద నేరం మోపేది? శిక్ష ఎవరు విధించరు. ఇంకా శిక్ష విధించాలి, తీర్పు తీర్చేది ఒకరే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఎందుకంటే మన అపరాధమును ఆయన సిలువకు కొట్టివేశాడు. క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి కూడా లేకుండా ప్రభువు చేశారనే విషయాన్ని గుర్తుపెట్టు. మొదటిది, మన పాపములను, మన అపరాధములను ఆయన సిలువకు మేకులతో కొట్టివేశాడు. మన మీద ఉన్నటువంటి ఆ రుణపత్రము, సర్టిఫికెట్ ఆఫ్ డెట్ ఏంటంటే పాపి, ఆ పాపములను ఆయన కొట్టివేశాడు. ఆ సర్టిఫికెట్ ఆఫ్ డెట్ మీద ఒక ముద్ర వేశాడు, పెయిడ్ ఇన్ ఫుల్. సంపూర్ణముగా నీ రుణములన్నీ కూడా సంపూర్ణంగా తీర్చబడ్డాయి, నీ పాపములన్నీ సంపూర్ణంగా క్షమించబడ్డాయని ఒక ముద్ర వేస్తున్నాడు ప్రభు. ఆయన సిలువ వేయబట్టడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించడం ద్వారా మన మీద ఉన్నటువంటి ఆ రుణభారం అంతా కూడా, పాపభారం అంతా కూడా తొలగించబడింది. ఏ పెయిడ్ ఇన్ ఫుల్ ఫర్ అస్.
ఇది మొదటి అంశం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండవ అంశంలోనికి మనం వెళ్ళినట్లయితే, ఇంకా దేనిని సిలువ కొట్టాడు ఆయన? మేకులతో కొట్టారు కదా. దేనిని సిలువ కొట్టాడంటే రెండవది ధర్మశాస్త్రం వలన మనకు వచ్చినటువంటి శాపము. బికాస్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రం అనుసరించని వాడు పాపి. మనకు తెలుసు 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు మనం చూస్తాం. మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు నిక్షిప్తమై ఉన్నాయి. అయితే ఇంకా ఆరోగ్యపరమైన ఆజ్ఞలు ఉన్నాయి, ఆర్థికపరమైన ఆజ్ఞలు ఉన్నాయి, దశమ భాగం. ఇంకొకటి బలులను కూర్చున్నటువంటి ఆజ్ఞలు ఆ దినాల్లో ఉండి ఇప్పుడు లేవు. యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞను రద్దు చేశారు. ఒకేసారి భూత భవిష్యత్ వర్తమాన కాల పాపాల నిమిత్తం ఒక్కమారే యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించారు, రక్తాన్ని చిందించారు. కాబట్టి ఈ రెండవది, ఈ ఆజ్ఞల వలన వచ్చేటటువంటి వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన అంటున్నాడు ఇక్కడ. అదే వచనంలో మనం చూస్తే వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞల వలన వారి మీద రుణముగా ఉన్నటువంటి వాటిని మేకులకు కొట్టాడు. వ్రాతపూర్వకంగా ఉన్నటువంటి ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం వలన వచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా ఆయన మేకు కొట్టేశాడు. మనము నెరవేర్చలేని స్థితిలో ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎవడు కూడా నడుచుకోలేదు. చెప్పాను కదా, 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ నువ్వు మిస్ అయిపోయినా నువ్వు పాపమే. కాబట్టి ధర్మశాస్త్రం వలన వచ్చేటటువంటి శాపాన్ని ఆయన సిలువ కొట్టివేశాడు. యేసుక్రీస్తు ప్రభువే మనకు బదులుగా శాపగ్రస్తుడిగా సిలువలో వేలాడుతూ ఉన్నాడు. చూద్దాము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ కూడా శాపమునకు లోనై ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఎవరైతే those who are not able to fulfill the law are cursed ones. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించి లేదా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోలేని స్థితిలో ఉంటారో వారు ఖచ్చితంగా శాపగ్రస్తులు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనమందరం కూడా శాపగ్రస్తులం. మనం ధర్మశాస్త్రాన్ని తప్పి నడుచుకుంటూ ఉన్నాం, ధర్మశాస్త్రాన్ని అనుసరించలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మనకు రావాల్సినటువంటి శాపాన్ని యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నారు. యూదుల వారు ఏమని నమ్ముతారంటే, ఎవరైతే శిలువ మీద వేలాడుతారో, మ్రాను మీద వేలాడు ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తులు అని వారు నమ్ముతారు. శిలువ శిక్ష అనేది బహుఘోరమైనటువంటి శిక్ష. రోమా శిక్షా స్మృతి ప్రకారము అత్యంత నీచమైన అవమానకరమైనటువంటి శిక్ష ఏదైనా ఉందంటే అది శిలువ శిక్ష. శిలువ శిక్ష ఎవరికి వేస్తారంటే తిరుగుబాటు చేసిన వారికి, హంతకులకు, బందిపోటు దొంగలకు, ఇటువంటి వారికి శిలువ శిక్ష వేస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ శిక్ష వేస్తూ ఉన్నారు. ఇంత ఘోరమైన శిక్ష ఎందుకు ఆయన ఆ శిక్షను అంగీకరిస్తూ ఉన్నారంటే, ఆ ఘోరమైన శిక్ష మనకు పడాలి. కారణం, మనం తిరుగుబాటు చేసాం దేవుని మీద. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చక, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనక మనము తిరుగుబాటు చేసిన వారముగా ఉన్నాం. ప్రభు మీద తిరుగుబాటు చేసిన వారు. కాబట్టి మనకు పడాలి శిలువ శిక్ష. మనము శాపగ్రస్తులం, ప్రభు కాదు. కానీ ఈ శాపాన్ని ప్రభు శాపగ్రస్తులుగా సిలువలో కనబడుతూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 చూస్తే, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడే. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక శాపగ్రస్తుడిగా కనబడుతున్నాడు. కారణం ఏంటి అంటే, మన శాపాన్ని తొలగించడానికి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చక మనము శాపగ్రస్తులై ఉన్నాం. ఈ శాపాన్ని ఆయన తీసుకున్నాను. ఈ శాపాన్ని
ప్రభు తీసుకొని ఇట్స్ ఎ డివైన్ ఎక్స్చేంజ్. సిలువ అనేది ఇట్స్ ఎ డివైన్ ఎక్స్చేంజ్. మానవుని యొక్క శాపాన్ని ప్రభు తీసుకొని మనకు ప్రభు యొక్క దీవెనని ఇస్తున్నాడు, రక్షణ అనే దీవెనని ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రం ఇందాకే చెప్పాను, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన ఒక్క ఆజ్ఞను మిస్ అయిపోయినా నువ్వు అన్ని విషయాల్లో కూడా అపరాధే. ఆ లెక్కన మనం అందరం కూడా శాపగ్రస్తులమే. మనకు రావాల్సినటువంటి శాపాన్ని ఆయన మేకులతో సిలువకు కొట్టారు. ధర్మశాస్త్రం వల్ల వచ్చేటటువంటి శాపాన్ని మేకులతో సిలువకు కొట్టారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి మన అడ్రస్ నరకం. కానీ ప్రభు మనల్ని నరకం నుంచి తప్పించడానికి, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించడానికి, మనకు రక్షణ భాగ్యాన్ని దయచేయడానికి ప్రభు శాపగ్రస్తుడిగా మారారు. మన అడ్రస్ను మార్చారు. విశ్వాసం ద్వారా యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఉగ్రత నుంచి రక్షించబడతారని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ నిత్యాగ్ని అనే ఉగ్రత నుంచి రక్షించబడి మనకు పరలోక రాజ్యాన్ని ప్రభు దయచేస్తున్నాడు. నిత్యము శాశ్వత రాజ్యమైనటువంటి పరలోకములో నిత్యము ప్రభుతో పాటు మనము సహవాసం చేసే గొప్ప ధన్యత కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ సిలువ మరణము ద్వారా, ఆయన యొక్క పునరుద్ధానము ద్వారా మనకు లభ్యమవుతుంది. కాబట్టి ఈ 2వ అంశము ధర్మశాస్త్రం వల్ల వచ్చు శాపాన్ని ఆయన మేకులు కొట్టేశాడు సిలువలో. 3వ అంశంలోనికి వెళదాం. 3వ అంశము మరి బైబిల్ గ్రంథంలో ఇదే కొలస్సీలకు రాసిన పత్రికలో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 10. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట రాస్తున్నాడు పౌలు భక్తుడు 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అంత మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానముతో నిండుకొని ఉన్నటువంటి మానవుణ్ణి, ఈ లోక మనుషుల పారంపర్యాచారాలను ఇప్పుడు కూడా మనం పాటిస్తూ ఉన్నాం. ఎవరో చెప్తా ఉన్నారు, ఏమా మందిరానికి లేట్ అయ్యావంటే నల్లపిల్లి ఎదురొచ్చింది బెదరు, అందుకే ఒక అరగంట ఆగి బయలుదేరాను అంటున్నాను. నీవు ప్రభువులో వచ్చిన ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షణగా అంగీకరించిన తర్వాత ప్రభువులో ఉన్నవారు, పరిశుద్ధాత్మతో నింపబడిన మనకు ఈ లోక పారంపర్యాచారంతో పని లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే పౌలు భక్తుడు రాస్తాడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, రోమా 12:2లో చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటు వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో మనం విశ్వాసం ద్వారా కడగబడినట్లయితే ఇంక ఈ పితృపారంపర్య ఆచారాలు, ఈ లోక పారంపర్య ఆచారాలు మనం ఆచరించడానికి వీళ్ళని మనం ప్రత్యేకించబడిన వారు. ఎవడో ఈ లోకస్తులు ఒక నమ్మకంతో ఒక ఆచారాన్ని ఆచరిస్తుంటే మనం కూడా దాన్ని ఆచరిస్తున్నామంటే మనం యేసు రక్తంలో కడగబడలేదు. మనం ప్రత్యేకించబడిన వారు, లోకము నుండి ప్రత్యేకించబడిన వారము. ఎందుకంటే మనం ప్రత్యేకమైనటువంటి, విలువైనటువంటి, ప్రశస్తమైనటువంటి, అమూల్యమైనటువంటి యేసు రక్తములో కడగబడి ఉన్నాం. నిర్దోష రక్తంలో కడగబడి ఉన్నాం. ప్రభు మనల్ని ప్రత్యేకపరిచే నిష్కలంకులుగా మార్చాడు. ఇంకా నువ్వు ఈ లోక పారంపర్య ఆచారాలను, ఇంకా మనుషుల పారంపర్య ఆచారాలను, పితృ పారంపర్య ఆచారం ఏవైనా కావచ్చు, అవి వాటిని అనుసరించడానికి వీలు లేనే లేదు. బైబిల్ సెలవిస్తాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, యాకోబు 4:4లో చూస్తే, ఈ లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఇంకా
మనం యేసు రక్తంలో విశ్వాసం ద్వారా కడగబడిన తర్వాత కూడా ఇంకా ఈ లోకాన్ని స్నేహిస్తూ ఈ లోక ఆచారాల వైపు నువ్వు వెంపర్లాడుతున్నట్లయితే, వాటిని నెరవేర్చడానికి నువ్వు ఆత్రపడుతున్నట్లయితే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు ఇంకా ప్రత్యేకపరచబడలేదు, యేసు రక్తంలో కడగబడలేదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మూడవది, యేసుక్రీస్తు ప్రభు శిలువలో దేన్ని మేకులకు కొడుతున్నాడంటే, ఆయన ఈ మనుషుల పారంపర్య ఆచారాలను శిలువకు కొడుతున్నాడు. ఇంకా నీ జీవితము క్రీస్తు కొరకు జీవించే జీవితం, మనుషుల కొరకు కాదు, ఈ లోకం కొరకు జీవించే జీవితం కాదు. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, గలతీయులకు రాసిన పత్రికలో చూస్తే 1వ అధ్యాయం 10వ వచనం, గలతీ 1:10 చూస్తే, నేను మనుషులను సంతోషపెట్టి వాడినైతే దేవుని దాసులను కాకయేపోదును అంటున్నాడు. మనుషులను కాదు నేను సంతోషపెట్టే జీవితం, నా కొరకు సిలువైబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును సంతోషపరచాలి నేను ఈ జీవితంతో అంటున్నాడు పౌలు భక్తుడు. కాబట్టి ఈ రోజున మనము దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని జీవించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు సిలువైబడింది. ఆ సిలువలో ఈ మనుషుల పారంపర్య ఆచారాలను ఆయన మేకులు కొట్టాడు అంతే, దాంతో మనకు సంబంధం లేదు. ఇది మూడవ అంశం, గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 15-16 వచనాలు చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఇవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించింది, దేవుని వల్ల పుట్టినవి కావనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ మూడవ అంశము, మనము ఈ మనుషుల పారంపర్య ఆచారాన్ని సిలువ వేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట రాస్తున్నాడు. ఈ మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చూద్దాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఎంత అద్భుతమైన మాట పౌలు భక్తుడు పలుకుతున్నాడు. సిలువ యందు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యందే నేను అతిశయించాలి. ఇంకంతే, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. లోకముతో రాజీ పడే జీవితం కాదు ఆత్మీయ జీవితం, గుర్తుపెట్టుకో. విశ్వాస జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం. కాబట్టి మూడవది, మనుషుల పారంపర్య ఆచారాలను ఆయన మేకులు కొట్టాడు, దాన్ని నువ్వు అనుసరించడానికి వీల్లేదు ఒక విశ్వాసిగా. 4వ అంశాన్ని మనం చూసినట్లయితే, ఇంకా శరీరేచ్ఛలను యేసుక్రీస్తు ప్రభు సిలువకు కొట్టారు. శరీరేచ్ఛలు ఇందాక అన్నాడు కదా, నేత్రాశ, శరీరేచ్ఛ, నేత్రాశ, జీవపుడమం. ఈ శరీరేచ్ఛలను, కరప్షన్ ఆఫ్ ద ఫ్లెష్ ఎప్పుడు ప్రారంభమైంది? కరప్షన్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే ఈ శరీరము ఎప్పుడు మలినమైంది, పాపము ఎప్పుడు ఈ శరీరము ద్వారా పాపం మనం చేశామో, పాపం ఈ శరీరంలోనికి వచ్చిన తర్వాత మలినమైపోయింది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపభూయిష్టమైనటువంటి శరీరంగా ఎప్పుడు మారింది అంటే, ఆదాము హవ్వ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపము ప్రవేశించింది మానవాళ్ళలోని. అందుకే మంటి నుంచి వచ్చింది, చివరికి మంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆత్మ అది శాశ్వత కాలము జీవిస్తుంది. 2 అడ్రస్లు ఉన్నాయి. నువ్వు శరీరముతో చేసిన దానికి రిజల్ట్ ఆత్మ మీద ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకే శరీరేచ్ఛలను సిలువేశాడు ప్రభువారు. ఈ శరీరేచ్ఛలతో మనకు పని లేదు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూద్దాం. 11-12 వచనాలు చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఏంటంటే చేతులతో చేయబడిన సున్నతి మనం పొందుకోవాలి. శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించాలి అంటున్నాడు పౌలు భక్తుడు. ఎవరిని గురించి? యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారిని గురించి రాస్తున్నాడు. అంటే విశ్వాసుల గురించి, విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడిన వారిని గురించి రాస్తున్నాడు. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా
పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. బాప్తిసం తీసుకుంటున్నామే, నీటి బాప్తిసంలో ముంచుతారు, నీటిలోనికి ముంచుతారు. అంటే పాత జీవితము పాతి పెట్టబడతా ఉంది. మనము నూతన సృష్టిగా లేస్తా ఉన్నాం. మనము దేవుని నీతిగా మార్చబడతా ఉన్నాం. బైబిల్ సెలవిస్తూ ఉంది. 2 కొరింథీ 5:17 చూస్తే, కాగా ఎవడైనా క్రీస్తునున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయనని 2 కొరింథీ 5:17 సెలవిస్తూ ఉంది. 2 కొరింథీ 5:21 ఎందుకు ఆయన పాపంగా చేయబడ్డారు? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని యేసుక్రీస్తు ప్రభును పాపముగా చేశారు దేవుడు. ఆయన పాపంగా చేయబడ్డారు. ఎందుకు? మనల్ని పునీతులను చేయటానికి, మనల్ని పాపరహితులను చేయటానికి, మనల్ని దేవుని నీతిగా మలచటానికి యేసుక్రీస్తు ప్రభు వారు పాపముగా చేయబడ్డారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ శరీరేచ్ఛలను మనం విసర్జించాలి. ఈ శరీరేచ్ఛలను యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు కొట్టారనే సత్యాన్ని మనం గ్రహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదుము. మన పాత స్వభావము, పాపపు స్వభావము, ప్రాచీన స్వభావము సిలువేయబడింది. ఇంకా యూ షుడ్ నాట్ క్యారీ దట్ ఓల్డ్ బ్యాగేజ్. నువ్వు ఆ పాపపు భారాన్ని ఇంకా మోయట్లేదు. అది సిలువ కొట్టేశాం. యేసుక్రీస్తు ప్రభు సిలువేయబట్ట ద్వారా మన శరీరేచ్ఛలను ఆయన మేకులతో సిలువ కొట్టేశాడనే ఈ 4వ అంశాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రికలోనే చూడండి, 5వ అధ్యాయం 23-24 చూస్తే, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరేచ్ఛలను, దురాశలను మనము సిలువ వేస్తున్నాం. ఇంకా వాటితో మనకు పని లేదు. విశ్వాసి దురాశ కలిగి జీవించడానికి వీల్లేదు. శరీరేచ్ఛలను అనుసరించి లేదా శరీరేచ్ఛలు తీర్చుకోవటానికి మనము వీ షుడ్ నాట్ లివ్ టు ఫుల్ఫిల్ ద థింగ్స్ ఆఫ్ ద ఫ్లెష్, టు ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ రాదర్. శరీరేచ్ఛలను నెరవేర్చుకోవటానికి కాదు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో వేలాడింది, సిలువ మరణం పొందింది, సిలువ త్యాగమైన ఎందుకు చేశాడంటే ఈ శరీరేచ్ఛలను మేకులతో సిలువ కొట్టాడు. మన శరీరేచ్ఛలను ఆయన సిలువ కొట్టాడు. కాబట్టి మనం ఆత్మ మూలంగా జీవించాలి. మనం ఆత్మీయ జీవితాన్ని మనము జీవించాలనే సత్యాన్ని గుర్తించాలి. ఇది 4వ అంశం. ఆత్మ సంబంధులైతే మనం శరీర క్రియలను నెరవేర్చమంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాల్లో కూడా మనం చూస్తున్నాం. 5వ అంశానికి వెళదాం. 5వ అంశము, యేసుక్రీస్తు ప్రభు ఇంకా దేనిని సిలువకు కొట్టారు ఆయన అని మనం చూసినట్లయితే, ఈ కొలసీలకు రాసిన పత్రికలోనే ఈ 2వ అధ్యాయము మూలవాక్యము 14-15 వచనాలు చూస్తే, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి అంటున్నాడు పౌలు భక్తుడు. ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి అని రాస్తూ ఉన్నాడు. మనము వాస్తవానికి మనం పోరాడుతుంది ఎవరితో పోరాడుతున్నాం? పౌలు భక్తుడు రాస్తారు చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రికలో, ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఇలా అనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. మనము సాతానుతో పోరాడుతూ ఉన్నాం. దురాత్మ సంబంధమైన ఆకాశ మండలమున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుతూ ఉన్నాం. గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ 5వ అంశము, యేసుక్రీస్తు ప్రభు దేన్ని మేకులకు కొట్టారు అంటే, దేన్ని కొట్టారు ఆయన? ఈ సాతాను యొక్క అధికారము, సాతాను యొక్క బలాన్ని మేకులకు కొట్టాడు ఆయన సిలువ. ఇంకా సాతానుకు మన మీద రాజ్యం లేదు.
సాతానుకు మన మీద అధికారం లేదు. ఒకసారి విశ్వాసం ద్వారా మనం యేసు రక్తంలో కడగబడిన తర్వాత సాతానికి అధికారము లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఎవరి లోకాధికారి? సాతానుడు, అపవాది. వాడు బయటకు త్రోసివేయబడతారు అంతే. వాడు ఆల్రెడీ సాతానుడు ఓడింపబడిన శత్రువు. కాబట్టి సాతానికి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాతానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాతాను యొక్క శక్తిని, సాతాను యొక్క అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువలో మేకులు కొట్టాడంతే. నీ జీవితం మీద సాతానికి అధికారం లేదు. అమ్మో సాతాను ఎటు చేస్తున్నాడు సార్, అటు చేస్తున్నాడు భయపడతా ఉంటాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ, మరణం, పునరుద్ధానాల ద్వారా సాతాను ఆయన జయించి ఉన్నాడు. మనకు అధికారాన్ని ఇచ్చాడు సాతాను మీద. అందుకే పౌలు భక్తుడు రాస్తాడు, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, సమాధానకర్తకు దేవుని శక్తిని బట్టి మనం సాతాన్ని శీఘ్రంగా మన కాళ్ళ కిందేసి చితక ద్రొక్కాలంటున్నాడు. మన కాళ్ళ కిందేసి చితక ద్రొక్కే గొప్ప శక్తి ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభు మనకు దయచేశాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. సాతాను యొక్క బలము నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్తమాంసంలో పాలివాడాయను. ఆయన సిలువేయబడి సిలువలో మరణించి 3వ దినాన ఆయన సజీవుడిగా లేచుట ద్వారా మనము మన జీవితాల్లో సాతాను యొక్క అధికారము, సాతాను యొక్క బలము మన మీద ఆ ప్రభావము ఉండకుండా యేసుక్రీస్తు ప్రభు సిలువలో మేకులు కొట్టాడనే సత్యాన్ని గ్రహించాలి. గ్రహించినప్పుడు జయశాలులుగా మనం ముందుకు సాగుతాం. చివరి అంశం చెప్పి నేను ముగిస్తాను. 6వ అంశము ఏంటి ప్రభు సిలువ కొట్టాడు అంటే, మరణాన్ని సిలువ కొట్టాడు ఆయన. మరణము, రెండవ మరణం మనకు లేదు. మనకు రెండవ మరణం లేకుండా ఆయన సిలువ కొట్టాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఇందాక చదివాం ఆ వాక్యము, మరలా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మీరు బాప్తిస్మం ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మనము మన అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. అయితే ప్రభువుతో పాటు మనము లేస్తూ ఉన్నాం. మొదట ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానంగా లేచారు. మరణం అనే ములును విరిచి చెరను చెరగా పట్టుకొని ఆయన సజీవుడిగా లేచాడు. పౌలు భక్తుడు రాస్తాడు, 1 కొరింథీ 15వ అధ్యాయం 55వ వచనంలో చూస్తే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అంటున్నాడు. అయిపోయింది, ఓడించబడింది. డెత్ డైడ్ వెన్ జీసస్ రోజ్ ఫ్రమ్ ది గ్రేవ్. ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా, ఆయన లేచుట ద్వారా మరణము చనిపోయిన రోజు. ఆ రోజు పునరుద్ధాన పండుగ మనం చేసుకుంటామే, ఈస్టర్ అని. వాస్తవాన్ని దాని అర్థం ఏంటంటే, మరణము చనిపోయిన దినం అది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడిగా మరణాన్ని జయించి లేచినప్పుడు మరణం చనిపోయిన రోజు. ప్రభు లాజరును లేపకముందు మార్తముతో ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు చూస్తే, యోహాను 11:25-26 వచనాలు చూస్తే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, ఎప్పటికి కూడా చనిపోడు. కాబట్టి ఆయన మేకులు కొట్టింది ఏంటి, ఆ సిలువ కొట్టింది ఏంటి అంటే, మరణాన్ని కొట్టేశాడు అంతే. మన జీవితంలో ఆత్మీయ మరణము లేదు, రెండవ మరణము లేకుండా ప్రభు చేశాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని విశ్వసిస్తారో, ఆయన ప్రభువుగా ఒప్పుకుంటారో, ప్రభు వారి జీవితాల్లో రెండవ మరణం లేకుండా చేశాడు. హల్లెలూయా.
ఈ సిలువ విలువను నువ్వు గ్రహించావా? మనం జయశాలం, క్రీస్తుని బట్టి మనం అత్యధిక విజయులమనే సంగతిని మనం గుర్తించాలి. చూడండి 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చూసుకొని ముగించుకుందాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మనం మన ప్రాణాన్ని ప్రేమించాల్సిన అవసరం లేదు, ప్రాణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో నిన్ను చంపేవాడికి భయపడినక్కర్లా, మనల్ని నరకములో వేసేవాడి, మనం తీర్పు తీర్చేవాడికి భయపడాలి. యేసుక్రీస్తు ప్రభువుకు మనం భయపడాలి. అంతే. ఈ లోకంలో నేను చంపితే ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తా. కాబట్టి 6వది, మరణాన్ని ఆయన మేకులతో కొట్టేశాడు. ఇంకా మరణము మన జీవితాల్లో భయాన్ని కలగచేయదు, సంతోషాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో మనం కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం ప్రభువు దగ్గర. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సిలువ యొక్క విలువను గ్రహించావా? ఏంటి యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన చేవ్రాతను తుడిచివేసి ఆ సిలువకు మేకులతో కొట్టివేసిన ఈ 6 సంగతులను గుర్తించు. అప్పుడు ఖచ్చితంగా పునరుద్ధాన జీవం, పునరుద్ధాన బలముతో నువ్వు ముందుకు సాగిపోతావు. నీవు దేవుని యొక్క సాక్షి బిడ్డగా ఆఖరి శ్వాస వరకు జీవించాలని, జయ పదములోనికి చేరిపోవాలని చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు ప్రభా. వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన విధానానికి మీకు వందనాలు నాయనా ప్రభా. 6 అంశాలు మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు. మీరు ఏ ఏ అంశాలు సిలువకు కొట్టారు, మేకులతో సిలువకు కొట్టారో, ఏ అంశాల గురించి మేము ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదో మీరు తెలియజేశారు ప్రభా. మీరు మాకు ఇచ్చినటువంటి జయానికై మీకు వందనాలు, స్తుతున్నాను. మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణకై మీకు వందనాలు. ఇంకా రక్షణ లేని బిడ్డలతో మీరు మాట్లాడండి నాయనా ప్రభా. మీ మెల్లని చల్లని స్వరాన్ని వినిపించండి. మీ ముఖ దర్శనాన్ని దయచేయండి. వారి పాప భారాన్ని తొలగించండి. రక్షణ భాగ్యము దయచేయండి. యేసు నామములో వారి రాతి గుండెలు మాంసపు గుండెలుగా మార్చబడును గాక. యేసు నామములో వారి నూతన హృదయం, నూతన స్వభావాన్ని పొందుకున్నది గాక. నాయనా ప్రభా, అదేవిధంగా నీ బిడ్డల ప్రతి అవసరత తీర్చండి, హృదయ వాంఛలు తీర్చండి నాయనా ప్రభా. ఆత్మీయ సమృద్ధి, ఆరోగ్య సమృద్ధి, ఆర్థిక సమృద్ధి, సంతోష సమాధాన సమృద్ధి దయచేయండి. ప్రతి అవసరత తీర్చమని, విత్తమైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మేము మెండుగా దీవించి అనేకులకు దీవెన కారకులుగా చేయను గాక. ఆమెన్.